గుడ్ ఈవినింగ్ ఆల్. లాస్ట్ క్లాసులో మనం పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి చెప్పుకున్నాం. అవునా? అవి దేని మీద? సింపుల్ పాస్ట్ టెన్స్ మీద చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? వారు బంగారం తాకట్టు పెట్టారు. పాజిటివ్ స్టేట్మెంట్. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. సో ఇంగ్లీష్లో ఎలా మార్చాం దాన్ని? దే మార్గేజ్ ద గోల్డ్. అవునా కదా? దీన్నే ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అది స్ట్రక్చర్. ఇంగ్లీష్లో దే డిడ్ మార్గేజ్ ద గోల్డ్ అమ్మా. వీటి యొక్క రెండు మీనింగ్ ఏంటి? వారు బంగారం తాకట్టు పెట్టారు. మరి పాజిటివ్ ఇంటరాగేటివ్, వారు బంగారం తాకట్టు పెట్టారా? స్ట్రక్చర్ ఏంటి? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అవునా? సో డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం తాకట్టు పెట్టారా? నెగిటివ్, వారు బంగారం తాకట్టు పెట్టలేదు. అవునా కదా? స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దే డిడ్ మార్గేజ్ ద గోల్డ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటమ్మా? వాళ్ళు బంగారం తాకట్టు పెట్టలేదా? అవునా? పెట్టలేదు కదా నెగిటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏమైంది? వారు బంగారం తాకట్టు పెట్టలేదా? అవునా కదా? సో దానికి స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నానమ్మా? వారు బంగారం తాకట్టు పెట్టలేదు, నెగిటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏమైంది? వాళ్ళు బంగారం తాకట్టు పెట్టలేదా, నెగిటివ్ ఇంటరాగేటివ్. దీనికి స్ట్రక్చర్ ఏంటో చెప్పండి, చెప్పాలమ్మా. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేగా మనం చెప్పుకుంది. దేనికి స్ట్రక్చరు? దేని యొక్క స్ట్రక్చరు? నెగిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్. అవునా? సో సార్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్? రీజన్ ఉందమ్మా, గమనించండి. సో డిడ్, నైస్. నాట్, దీన్నే డిడ్ నాట్ అంటాం లేదా డింట్ అంటామమ్మా. డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్ లేదా డింట్ అంటాం. ప్లస్ సబ్జెక్ట్ ఎవరు? దే. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఇక నేను చెప్పనమ్మా. ఓకేనా? అయిపోయింది నా క్లాసు. డింట్ దే మార్గేజ్, డింట్ దే మార్గేజ్ ద గోల్డ్, డింట్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం తాకట్టు పెట్టలేదా? ఈ స్ట్రక్చర్ అయిపోయింది ఆల్రెడీ. ఇదే స్ట్రక్చర్ ని, ఓకేనా, ఇదే సెంటెన్స్ ని స్ట్రక్చర్ వేరే స్ట్రక్చర్ లో కూడా రాయొచ్చు. ఓకేనా? అంటే వన్ మోర్ స్ట్రక్చర్ ఇట్ హ్యాస్. ఏంటది? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఏంటి? నాట్, నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. ఇది కూడా రాసుకోవచ్చు, తప్పేం కాదు. ఇది కూడా దేనికి? నెగిటివ్ ఇంటరాగేటివ్. చెప్పండి అమ్మా. సేమ్ డిడ్ యాస్టీస్. డిడ్ తర్వాత ఏముంది? సబ్జెక్ట్ వచ్చింది. ఇందాక డిడ్ తర్వాత నాట్ వచ్చింది. ఇప్పుడు డిడ్ తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ఏంటి? దే. డిడ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్. డిడ్ దే నాట్. వెర్బ్ ఏంటి? మార్గేజ్, మార్గేజ్. Did they not mortgage the gold? Did they not mortgage the gold? వారు బంగారం తాకట్టు పెట్టలేదా? ఇక్కడ didn't they mortgage the gold అన్నా, did they not mortgage the gold అన్నా రెండు ఒకటే, ఏదైనా వాడుకోవచ్చు అమ్మా, తప్పేమి కాదు. ఓకేనా? కాకపోతే ఏంటి ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ లో డిడ్ నాట్ సబ్జెక్టు, సెకండ్ స్ట్రక్చర్ లో డిడ్ తర్వాత సబ్జెక్టు తర్వాత నాట్, అంతే. ఇంకా అంతకు మించి తేడా ఏం లేదు. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది వాడుకోవచ్చు అమ్మా. ఓకేనా? సో నైస్. అంటే స్ట్రక్చర్ ఏమన్నా సెంటెన్సెస్ లో మనం ఏమేమి చెప్పుకున్నాం? పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అందులో సెంటెన్స్. అవునా కదా? నెగిటివ్ సెంటెన్స్ అందులో నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అవునా కదా? చెప్పుకున్నాం మనం. అక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది. పాజిటివ్ స్టేట్మెంట్ లో క్వశ్చన్ వేస్తే అది పాజిటివ్ ఇంటరాగేటివ్ అయింది. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్, సెంటెన్స్ ఆ స్టేట్మెంట్ వాట్ ఎవర్, ఆ మైనర్ డిఫరెన్స్ అవుతుంది సెంటెన్స్ కి స్టేట్మెంట్ కి, బట్ ఓకే మీకు అవసరం లేదు. ఓకేనా? సో పాజిటివ్ సెంటెన్స్ దాంట్లో క్వశ్చన్ వేస్తే పాజిటివ్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ కదా అమ్మా. అది
అది నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా నెగిటివ్లో క్వశ్చన్ వేస్తున్నా, నెగిటివ్ సెంటెన్స్ మీద క్వశ్చన్ వేస్తా. సో అదేవిధంగా నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇవేనా ఉండేది. తిన్నారు, అవునా, తిన్నారా, తినలేదు, తినలేదా, ఇవేనా ఉండేది, ఇంకేముండవా. వారు ఎందుకు తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వారు ఎందుకు బంగారం తాకట్టు పెట్టారు, వారు ఎందుకు బంగారం తాకట్టు పెట్టలేదు, అవునా కాదా. వాళ్ళు బంగారం ఎలా తాకట్టు పెట్టారు, వారు బంగారం ఎలా తాకట్టు పెట్టలేదు. ఓకేనా. వారు బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టారు, వారు బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టలేదు. అర్థమవుతుందా లేదా. ఎంతకాలం క్రితం వారు బంగారం తాకట్టు పెట్టారు, ఎంతకాలం క్రితం వారు బంగారం తాకట్టు పెట్టలేదు. అర్థమవుతుందా. ఎప్పుడు వారు బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టారు, వారు బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. ఎవరి కోసం వారు బంగారం తాకట్టు పెట్టారు, ఎవరి కోసం వారు బంగారం తాకట్టు పెట్టలేదు. అదవుతుందా. వీటినే WH క్వశ్చన్స్ అంటాం, WH క్వశ్చన్స్ అంటాం అమ్మా. ఓకే, ద బోట్ ఇక్కడ WH వర్డ్స్ రాశానమ్మా. ఏమి రాశాను, WH వర్డ్స్ రాశాను. WH వర్డ్స్ అని వాటిని ఎందుకన్నారంటే, ఎందుకన్నారు, అవి డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ ఆ వర్డ్స్ స్టార్ట్ అయినాయమ్మా. దేంతో స్టార్ట్ అయినాయి, డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ ఆ వర్డ్స్ స్టార్ట్ అయినాయి. అందుకే వాటిని WH వర్డ్స్ అన్నారు. అర్థమవుతుందా. ఇక్కడ WH కాకుండా వేరే వర్డ్స్తో స్టార్ట్ అయిన వర్డ్స్ కూడా ఉన్నాయేమో, అవి తర్వాత చూద్దాం, ఎందుకు అలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటి, వీటిని WH వర్డ్స్ అని ఎందుకు అన్నారంటే, ఈ వర్డ్స్ అని చూడండి, విచ్, వాట్, వేర్, వెన్, వై, దేంతో స్టార్ట్ అయింది, Wతో స్టార్ట్ అయింది. మిగతా చూడమ్మా, హౌ లాంగ్ ఎగో, ఓకేనా, హౌ ఓల్డ్, హౌ మెనీ, అర్థమవుతుందా, హౌ ఫార్, హౌ మెనీ, హౌ మచ్ అండ్ సో ఆన్, ఇవన్నీ దేంతో స్టార్ట్ అయినాయి, హెచ్తో స్టార్ట్ అయినాయి. అందుకే వాటిని WH వర్డ్స్ అన్నారు. డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయ్యే వర్డ్స్ని WH వర్డ్స్ అంటారు. ఇవి ఎందుకంటే క్వశ్చన్స్ ని ఫామ్ చేయడానికి ఉపయోగిస్తారమ్మా. ఎందుకు ఇవి క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏ క్వశ్చన్స్ ని వేటిని ఉపయోగించి ప్రిపేర్ చేస్తున్నాం, WH వర్డ్స్ ని ఉపయోగించి క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం. అందుకే వీటిని WH క్వశ్చన్స్ అంటారు. అర్థమవుతుందా. WH వర్డ్స్ ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఏమన్నాం, WH క్వశ్చన్స్ అంటున్నాం. క్లియర్. అందులో ఏమన్నా చూడమ్మా. ఫస్ట్ దే విచ్ అంటే ఏంటమ్మా, ఏ లేదా ఏది మీనింగ్ అంటే ఏంటని అర్థం, అది లేదా ఇది అమ్మ. అంటే విచ్ అంటే ఏ లేదా ఏది అని మీనింగ్ అమ్మ. నెక్స్ట్ చూడండి, వాట్ అంటే ఏమిటి, ఫర్ వాట్ దేనికి లేదా దేని కొరకు లేదా దేని కోసం అని కూడా మీనింగ్ వస్తుందమ్మా. నెక్స్ట్ వెన్ అంటే ఏంటి, ఎప్పుడు. సిన్స్ వెన్ అంటే ఎప్పటి నుండి, ఓకేనా. సిన్స్ వెన్ అంటే ఏంటమ్మా, ఎప్పటి నుండి అమ్మ. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, వై సో అంటే ఎందుకలా, హౌ అంటే ఎలా, హౌ ఫార్ అంటే ఎంత దూరం ఎంత వరకు, హౌ మెనీ అంటే ఏంటి ఎన్ని, హౌ మచ్ అంటే ఏంటి ఎంత. తర్వాత చూడమ్మా, హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్ని సార్లు, హౌ మచ్ టైం అంటే ఎంత సమయం, హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా. ఇక్కడ చూడమ్మా ఏంటది, హౌ ఆఫెన్ అన్నా హౌ మెనీ టైమ్స్ అన్నా దాదాపు రెండింటికి మీనింగ్ ఒకేలా ఉంటుంది. ఎన్ని సార్లు అన్నా ఎంత తరచుగా అన్నా రెండింటికి మీనింగ్ ఒకేలా ఉంటుంది. సో స్మాల్ మైనర్ డిఫరెన్స్ ఒకటి ఉందమ్మా. ఆ డిఫరెన్స్ ఏంటో మీరు ఏం చేయాలా, ఐడెంటిఫై చేయాలి, చెక్ చేయండి అమ్మా. సెర్చ్ చేసుకొని చెక్ చేయండి. వాట్ ఎవర్ ఎలా చేస్తారో మీ ఇష్టం. వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ప్రయత్నించండి. ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేనికి, ఎన్నిసార్లు లేదా ఎంత తరచుగా. తెలియకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తా, ఓకేనా. మైనర్ డిఫరెన్స్, నాట్ ఏ బిగ్ డిఫరెన్స్, ఓకేనా. నెక్స్ట్ హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎంత కాలం, ఎంత పొడవు. హౌ లాంగ్ అంటే మీనింగ్ ఏంటి, ఎంతసేపు, ఎంత కాలం, ఎంత పొడవు. నెక్స్ట్ హౌ లాంగ్ ఎగో. హౌ లాంగ్ అంటే ఏం చెప్పాను, ఎంతసేపు, ఎంత కాలం, ఎంత పొడవు అని చెప్పాను, అవునా కదా. ఇక్కడ ఏం చేసా, ఎగో అంటే క్రితం. హౌ లాంగ్ అంటే ఏంటి, ఎంత కాలం అంటే ఎంత కాలం క్రితం. అర్థమవుతుందా. నెక్స్ట్ ఫర్ హౌ లాంగ్ అంటే ఏంది, హౌ లాంగ్ అంటే చెప్పా సేమ్, ఎంతసేపు, ఎంత కాలం, ఎంత పొడవు. సో ముందే యాడ్ చేసా, ఫర్ యాడ్ చేస్తా. దీని మీనింగ్ ఎలా మనది, ఎంతసేపటి నుండి లేదా ఎంతసేపటి నుంచి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సిన్స్ హౌ లాంగ్ అంటే ఎంత కాలం నుండి లేదంటే ఎంత కాలం నుంచి. సిన్స్ అంటే నుండి అని మీనింగ్ అమ్మ. అర్థమవుతుందా. సిన్స్ అంటే మీనింగ్ ఏంటి, నుండి అనే మీనింగ్. అది అందుకే ఇక్కడ చూడమ్మా ఎక్కడ వచ్చింది అది, ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు అని మీనింగ్.
సిన్స్ అంటే నుండి అని. ఎప్పుడు నుండి అంటావా, ఎప్పటి నుండి అంటావా? సో ఎప్పటి నుండి. అది ఇక్కడ కూడా సిన్స్ హౌ లాంగ్ అంటే ఎంత కాలం, లేదంటే ఎంతసేపు. ముందే వాడింది సిన్స్ అంటే నుండి అంటే ఎంత కాలం నుండి. అర్థమవుతుందా? నెక్స్ట్ హౌ మెనీ వేస్ అంటే ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా అని అర్థం. హౌ ఓల్డ్ అంటే ఎంత వయస్సు గల, ఎంత వయస్సు అని అర్థం. అర్థమవుతుందా? హూ అంటే ఏంటమ్మా, ఎవరు. నెక్స్ట్ ఉన్నమ్మా హూమ్ అంటే ఎవరు, ఎవరికి, ఎవరిని. ఇక్కడ చూడమ్మా, హూ అన్నా నేను ఎవరు అన్నా, హూమ్ అన్నా నేను ఎవరు అన్నా, మీనింగ్ ఒక్కో చోట ఒక్కోలాగా వచ్చిందమ్మా. చెప్తాను నేను ఫ్యూచర్లో అన్నీ చెప్తానమ్మా, ఓకేనా? సో హూమ్ అంటే ఏంటి, ఎవరు, ఎవరికి, ఎవరిని. నెక్స్ట్ ఫర్ హూమ్ అంటే ఏంటి, ఎవరి కోసం లేదా ఎవరి కొరకు. నెక్స్ట్ అమ్మా విత్ హూమ్ అంటే ఎవరితో. నెక్స్ట్ అమ్మా అలాంగ్ విత్ హూమ్ అంటే ఎవరితో కలిసి లేదా ఎవరితో పాటు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ బై హూమ్ అంటే ఎవరి చేత, హూజ్ అంటే ఎవరి యొక్క లేదా ఎవరిది అనే మీనింగ్ వస్తాయి. మీరు WH క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ మీకు తెలియాలా. తెలియకుండా WH క్వశ్చన్స్ ని మీరు ఏం చేయలేరు, ప్రిపేర్ చేయలేరమ్మా. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఈ WH మీనింగ్స్ ఏమంటే అవి మీరు ఏం చేసుకోవాలమ్మా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి అమ్మా. లాస్ట్ క్లాసులో మనం లాస్ట్ వీడియోలో మనం ఏదైతే క్లాసు చెప్పుకున్నామో ఆ క్లాసు మొత్తం ఈ బోర్డు మీద ఉంది చూడండమ్మా. వారు బంగారం తాకట్టు పెట్టారా, పాజిటివ్ సెంటెన్స్, దానికి పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉన్నాయి. ఇంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం ఏం చెప్పుకున్నాం, WH వర్డ్స్ ఉంది, ఓకేనా, ఎలా యూజ్ చేస్తామో చెప్పుకున్నామమ్మా. ఇక్కడ ఉన్నామా సెంటెన్స్ చదవండి తెలుగులో. వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు. ఇది చూడగానే ముందు మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటది, అందులో ఏమన్నా WH క్వశ్చన్స్ ఉన్నాయా చూడండి. అలాంటి చెప్పా WH క్వశ్చన్ లిస్ట్ ఇచ్చా. WH క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను చూసారా. ఆ WH క్వశ్చన్స్ ఆ 27, 28తో ఎండ్ అవ్వలేదమ్మా. చాలా ఉన్నాయి WH క్వశ్చన్స్, కాకపోతే అవి బేసిక్స్ అంతేలాగా. ఆ ఫ్యూచర్లో చూద్దాం మిగతా. ఓకే, లెట్ ఇట్ బి నైస్. చూడగా వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు. ఇది మీరు చూడగానే ఇందులో మీకు ఏదైనా WH వర్డ్ కనపడుతుందా రైష్మా, కనపడుతుందా? ఎస్. ఏంటది, ఎందుకు. గమనించారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరి కోసం, ఓకేనా. ఇంకా ఎవరి కొరకు, అర్థమవుతుందా, ఎవరితో కలిసి, అర్థమవుతుందా. సో అలా ఎవరు, ఇవన్నీ ఏంటి WH క్వశ్చన్స్ అమ్మా. ఈ సెంటెన్స్ చూడగానే ఓకేనా మీరు ఏం ఐడెంటిఫై చేయాలి, WH క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలంటే మీకు నేను ముందు క్లాసులో చెప్పిన ఇందాకలో చెప్పిన క్లాసెస్ ఏదైతే ఉందో ఆ WH లిస్ట్ మొత్తం మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ చూడండి, ఎందుకు అని పెట్టా. ఇక్కడ ఎందుకు అనగానే అక్కడ ఉంది నాకు, ఎందుకు ఎక్కడ WH లిస్ట్ ఉంది. ఎందుకు అంటే ఏమంటాం, వై అంటాం ఇంగ్లీష్ లో, అవునా. సో ఇప్పుడు ఎందుకు అని కనపడగానే ఇది ఇమీడియట్ గా WH క్వశ్చన్. ఏ WH క్వశ్చన్ ఇంగ్లీష్ లో మార్చాలి అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉందమ్మా. ఏంటి ఆ స్ట్రక్చర్ చూడండి అమ్మా. WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మా. ఇది అర్థమవుతుందా? ఏంటది స్ట్రక్చర్, WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎలా మారుస్తాం ఇందులో WH క్వశ్చన్ ఏంటి, ఎందుకుని ఇంగ్లీష్ లో ఏమంటాం, వై అంటామా. ఎందుకుని ఇంగ్లీష్ లో ఏమంటాం, వై అంటాం. తర్వాత ఏముంది, డిడ్ ఉంది, ఇది కామన్, ఇక నేను చెప్పేదే లేదు, డిడ్. తర్వాత ఏముంది, సబ్జెక్ట్ ఎవరంటే దే. ఇవన్నీ మీద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్, నైస్. వై డిడ్ దే V1 ఏంటి అక్కడ, తాకట్టు పెట్టడం, ఇంగ్లీష్ లో మార్గేజ్. వై డిడ్ దే మార్గేజ్, వాళ్ళు ఎందుకు బంగారం తాకట్టు పెట్టారు. వై డిడ్ దే మార్గేజ్, ఏంటిదమ్మా బంగారం రాలేదు కదా. వై డిడ్ దే మార్గేజ్ అంటే వారు ఎందుకు తాకట్టు పెట్టారు. ఏంటిది తాకట్టు పెట్టింది, గోల్డ్, బంగారం. వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్, వాళ్ళు ఎందుకు బంగారం తాకట్టు పెట్టారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఉండమ్మా, వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. ఎందుకు వచ్చింది, ఎందుకు రాగానే నేను మీకు ఏం చెప్పాను, WH వర్డ్ అని చెప్పా. సో దాని స్ట్రక్చర్ ఏమైతే చూడండి, స్ట్రక్చర్ ఏమైతే చెప్పగలరా చూడమ్మా. సేమ్ WH ప్లస్ ఎందుకు
తాకట్టు పెట్టలేదు, ఇక్కడ పెట్టారు కాబట్టి నాట్ రాలే, ఇక్కడ పెట్టలేదు కదా, డిడ్ ప్లస్ నాట్ అమ్మ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ నా. దీన్ని ఎలా రాయొచ్చమ్మా ఇంగ్లీష్ లో? ఫస్ట్ WH వర్డ్ ఏంటి తెలుగులో? ఎందుకు. ఎందుకుని ఇంగ్లీష్ లో ఏమంటారు? వై అంటారు. తర్వాత ఏముంది? డిడ్ ఉంది, డిడ్ యాస్టీస్ గా దింపేయండి. తర్వాత నాట్ ఉంది, సో నాట్ ని యాడ్ చేయండి. వై డిడ్ంట్ లేదా డిడ్ నాట్. తర్వాత ఏముంది? సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఎవరు? దే. వై డిడెంట్ దే. తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? మీన్ వెర్బ్ ఉంది నెక్స్ట్ చూడండి స్ట్రక్చర్ లో, మార్గేజ్. వై డిడ్ ఏ మార్గేజ్ అంటే వారు ఎందుకు తాకట్టు పెట్టలేదు? ఏంటి? బంగారం, ద గోల్డ్, ద గోల్డ్. అది వై డిడ్ ఏమంటే వై డింట్ దే మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళు ఎందుకు బంగారం తాకట్టు పెట్టలేదు? దీనికి ఇంకో స్ట్రక్చర్ కూడా ఉందమ్మా, రాయొచ్చా? వై నాట్. చూడండి అమ్మా, ఎందుకు రాయలేము? ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది చూడగానే మీకు ఎక్కడో ఏదో స్ట్రైక్ అవ్వాలి, ఈ స్ట్రక్చర్స్ ఎక్కడో చూసినట్టు ఉందే అని. చూద్దాం ఎంతమంది మీరు గెస్ చేస్తారు. ఏముంది ఇక్కడ? వై, WHY వై. తర్వాత ఏముంది? డిడ్, వై డిడ్. తర్వాత ఏముంది? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి ఆ సెంటెన్స్ లో? వారు. వారిని ఏమంటే ఇంగ్లీష్ లో దే. వై డిడ్ దే. తర్వాత ఏముందమ్మా? నాట్. వై డిడ్ దే నాట్. తర్వాత ఏముందమ్మా? వెర్బ్. వెర్బ్ ఏంటి ఇక్కడ? మార్గేజ్. వై డిడ్ దే మార్గేజ్. సారీ అదేనా? వై డిడ్ దే నాట్ మార్గేజ్. ఏంటి అదే? ఇంత పెరిగింది. వై డిడ్ దే నాట్ మార్గేజ్. వారు ఎందుకు తాకట్టు పెట్టలేదు? ఏంటి? బంగారం. బంగారాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గోల్డ్ అంటారు. కానీ దాని ముందు దా వాడాలని చెప్పా. ఎందుకో తర్వాత చూద్దాం. వై డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు అంటే ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా వాటి యొక్క స్ట్రక్చర్ చూసామని అనిపిస్తుందా మీకు? జాగ్రత్తగా గమనించండి అమ్మా. రూప, పద్మ, శాలిని చూడాలా, గమనించాలా? అర్థమవుతుందా? బాబు, రామకర్ణ, సురేంద్ర, విప్లవ్, శోభన బాబు గమనించండి అమ్మా. చూడమ్మా, వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు? ఈ ఎందుకనే తీసేయండి అమ్మా కొంచెం సేపు. ఏం తీసేయాలమ్మా? ఈ ఎందుకనే దాన్ని కొంచెం సేపు ఎత్తేయండి. ఇప్పుడు చదవండి అమ్మా. వారు బంగారం తాకట్టు పెట్టారు. ఏంటది? పాజిటివ్ స్టేట్మెంట్. అదిగో చూడండి, వారు బంగారం తాకట్టు పెట్టారు. పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకు తీసేసా నేను? ఎందుకు తీసేస్తా ఏమైంది? పాజిటివ్ స్టేట్మెంట్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు. ఈ ఎందుకు రాగానే ఏమైంది? అది WH క్వశ్చన్ అయింది. అర్థమవుతుందా? మరి స్ట్రక్చర్ ఏంటి? WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ ఈ స్ట్రక్చర్ ఎక్కడో చూసినట్టున్నానా? ఎక్కడంటే చూడండి ఒక్కసారి పాజిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ చూడండి అమ్మా. పాజిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ ఒక్కసారి గమనించండి మీరు. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ముందే ఏమైంది? WH కూడా యాడ్ అయిందమ్మా. అర్థమవుతుంది ఎలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలో? మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి అమ్మా. ఓకేనా? సో వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు అంటే దానికి స్ట్రక్చర్ ఈజీగా ఎలా గుర్తు పెట్టుకుంటామంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ ఉండమ్మా. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దాని ముందు WH క్వశ్చన్ యాడ్ చేయండి. అదేమైతే పాజిటివ్ వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు అనే దాని యొక్క స్ట్రక్చర్ ఇది. వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. ఎందుకు తాకట్టు పెట్టారు అనే దానికి నువ్వు ఏ స్ట్రక్చర్ రాసావు? పాజిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ రాసావు. ఎందుకు తాకట్టు పెట్టలేదానికి ఏ యొక్క స్ట్రక్చర్ రాసావు చూడమ్మా. చూడ ఇక్కడ డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రాసావు. కానీ ఇది WH కదా, సో అందుకే ముందు ఏమి యాడ్ చేసా? WH యాడ్ చేసాం. చూడండి అమ్మా, అర్థమవుతుందా? ఈజీగా ఎలా గుర్తు పెట్టుకుంటారంటే వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు అంటే దాని స్ట్రక్చర్ ఏంది? WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలా సెంటెన్స్. కానీ ఇక్కడ ఏమైంది? ఎందుకు వచ్చింది? ఎందుకు తాకట్టు పెట్టారు. సో పాజిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ రాయండి, దాని ముందు WH వర్డ్ పెట్టండి. ఎందుకైతే వై పెట్టండి. ఓకేనా? ఎలా అయితే హౌ పెట్టండి. ఓకేనా? ఇంకా తర్వాత ఎలా ఉన్నాయి? ఓకేనా? ఎవరి కోసం అంటే ఫర్ హూ. అదవుతుందా? సో ఇలా వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు. వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. ఇంకా మీ సింపుల్ అని చెప్తేంది డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారా? డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం తాకట్టు పెట్టారా? దీని స్ట్రక్చర్ అవుతుంది తెలుగులో వస్తుంది మీనింగ్. వారు బంగారం తాకట్టు పెట్టారా? డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్.
తీసేయండి, వై తీసేయండి. ఇదే మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళు బంగారం తాకట్టు పెట్టారా? వై అంటే వాళ్ళు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు? మీరు తెలుగులో వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారా అని అడుగుతారా, వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు అని అడుగుతారా? డిఫరెన్స్ మీరు జాగ్రత్త గమనించాలా. చూడండి ఇక్కడ నెక్స్ట్, వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. దీని స్ట్రక్చర్ ఏంటి? డబ్ల్యూహెచ్, డిడ్, నాట్, సబ్జెక్టివ్ ఎలా గుర్తు పెట్టుకోవాలా? ఇక్కడ చూడండి నెగిటివ్ సెంటెన్స్ చూడండి అమ్మా. నెగిటివ్ సెంటెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వారు బంగారం తాకట్టు పెట్టలేదు. ఈ ఎందుకు తీసేస్తే వారు బంగారం తాకట్టు పెట్టలేదు, నెగిటివ్ అది. ఇక్కడ ఏమొస్తుంది? వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. ఆ ఎందుకు పెట్టలేదు కాబట్టి ఈ ఎందుకు తీసేసి చదివితే ఆ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. దాని యొక్క ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? నెగిటివ్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎందుకు ఉంది కదా, WH యాడ్ చేయండి. అర్థమవుతుందా? సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్ట్రక్చర్ ని. అంటే ఈ WH స్ట్రక్చర్స్ ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఎందుకు తాకట్టు పెట్టారు అంటేనేమో పాజిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ రాసి ముందు WH వర్డ్ ని యాడ్ చేయండి. ఎందుకు తాకట్టు పెట్టలేదు అంటే ఏం పెడతారు? పెట్టలేదు నెగిటివ్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్, నెగిటివ్ ఇంటరాగేటివ్ యొక్క స్ట్రక్చర్ రాసి దాని ముందు WH వర్డ్ ని యాడ్ చేయండి. అర్థమవుతుందా? సో అలా యాడ్ చేస్తే ఎలా మారుతుంది? వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు? వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారు? వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్ ఆర్ వై డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్. రెండు స్ట్రక్చర్ ఉన్న నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏదైనా రావచ్చు. ఇక్కడ సింపుల్ గా WH క్వశ్చన్ యాడ్ చేయటం అంతే. ఇక్కడ వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారంటే వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. క్లియర్? వారు బంగారం ఎలా తాకట్టు పెట్టారు అంటే బంగారం ఎలా తాకట్టు పెట్టారు. సేమ్ ఈ WH ప్లేస్ లో ఈ ఎందుకు ప్లేస్ లో ఏమొస్తుంది? ఎలా వస్తుంది. ఎలా అని ఇంగ్లీష్ లో ఏమంటాం? హౌ అంటాం. ఇక్కడ వై ప్లేస్ ఏం పెడతా? హౌ డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. అదవుతుందా? నెక్స్ట్, వారు బంగారం ఈ ఎందుకు ప్లేస్ లో తీసేసి ఎప్పుడు తాకట్టు పెట్టారు అంటే, సో ఎప్పుడు వచ్చేసింది. ఎప్పుడు అనగా WH క్వశ్చన్. ఓకేనా? WH క్వశ్చన్ ఎప్పుడు అంటే సేమ్ WH ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ సంథింగ్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్ ఏమంటాం? when. సేమ్ ఇంకా ఈ WH ప్లేస్ లో వై ప్లేస్ లో when did they mortgage the gold. ఎప్పుడు వారు బంగారం తాకట్టు పెట్టారు. ఎవరి కోసం తాకట్టు పెట్టారు? వారు బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టారు. ఇక్కడ ఎందుకు ప్లేస్ లో ఎవరి కోసం. ఎవరి కోసం ఇంగ్లీష్ ఏమంటాం? ఫర్ హూమ్. ఇక్కడ చూడమ్మా ఈ వై ప్లేస్ లో ఫర్ హూమ్ డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వారు బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టారు. అర్థమవుతుందా? నెక్స్ట్ కిందకి రండి. వారు బంగారం ఎందుకు ప్లేస్ లో ఎలా తాకట్టు పెట్టలేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడమ్మా ఈ వై ప్లేస్ లో ఎలా అంటే హౌ డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. లేదంటే హౌ డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళ బంగారం ఎందుకు తాకట్టు ఎలా తాకట్టు పెట్టలేదు. అదే విధంగా ఇక్కడ వారు బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. ఎప్పుడు అనేదాన్ని ఏమంటాం? ఇక్కడ వై అంటేనేమో ఎందుకు, ఎప్పుడు అనేదాన్ని ఏమంటాం? వెన్ అంటాం. వెన్ డిడ్ నాట్ దే మార్గేజ్ ద గోల్డ్. లేదా వెన్ డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్. వెన్ డిడ్ అన్నా లేదంటే వెన్ డిడ్ నాట్ దే నాట్ అన్నా రెండు ఉంటాయి. ఓకేనా? ఎందుకు బంగారం ఎప్పుడు బంగారం తాకట్టు పెట్టలేదు. జాగ్రత్తగా గమనించండి. ఈ WH ప్లేస్ లో ఎందుకు బదులు ఎలా, ఎప్పుడు, ఎవరి కోసం అనే దాన్ని వాడుతున్నాం. ఆ క్వశ్చన్ ఒక్కటే మారింది. ఇక్కడ ఈ ఇంగ్లీష్ లో WH వర్డ్ ఏదైతే ఉందో ఆ WH వర్డ్ ఒకటే మారిద్దమ్మా, మిగతాది మొత్తం సేమ్. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి అమ్మా మళ్ళీ. వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టారంటే వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. ఎందుకంటే ఎందుకు అంటే వై. వారు బంగారం ఎలా తాకట్టు పెట్టారు. ఎలా అంటే హౌ కదా. సో ఇక్కడ వై వచ్చిందా హౌ వచ్చిందా? హౌ డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. సింపుల్ అమ్మా. వారు బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టారు. ఓకేనా? సో ముందు WH వర్డ్స్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఎందుకు ఎప్పుడు ఏమిటి WH వర్డ్స్. ఓకేనా? ముందు WH వర్డ్ రావాలి. ఎప్పుడు అంటే ఏంటి? వై అంటే ఎందుకు. ఎప్పుడు అంటే when did they mortgage the gold. క్లియర్? అదే విధంగా వారి బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టారు. ఎవరి కోసం అంటే ఫర్ హూమ్ did they mortgage the gold అంతే. నెక్స్ట్ ఇక్కడ వారు బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. తాకట్టు పెట్టారు కాదు, తాకట్టు పెట్టలేదు. ఓకేనా? అందుకే వచ్చింది వై డిడ్ దే వచ్చింది. అలా కాకుండా వారు బంగారం ఎలా తాకట్టు పెట్టలేదు. వై అంటే ఎందుకు, ఎలా అంటే మరి హౌ డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళ బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. లేదంటే వై డిడ్ దే నాట్, లేదంటే వై డిడ్ దే మార్గేజ్ ద గోల్డ్. వాళ్ళ బంగారం ఎందుకు తాకట్టు పెట్టలేదు. ఎలా తాకట్టు పెట్టలేదు. నెక్స్ట్ ఉన్నమా వాళ్ళు బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. ఎప్పుడు ఎందుకు ఏమిటి WH క్వశ్చన్. సో ఒక WH. ఓకేనా? ఎప్పుడు అంటే when did they mortgage the gold. వాళ్ళ బంగారం ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. లేదా when did they not mortgage the gold అలా అయినా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ హూమ్. వారు బంగారం ఎవరి కోసం తాకట్టు పెట్టలేదు. ఫర్ హూమ్ ఎవరి కోసం. ఓకేనా? ఇక్కడ ఫర్ హూమ్ ఎవరి కోసం కదా నేను చెప్పిన తెలుగులో. సో ఇక్కడ వచ్చింది వై ప్లేస్ లో ఫర్ హూమ్ didn't they mortgage the gold. లేదంటే
ఫర్ హూ డిడ్ దే నాట్ మార్గేజ్ ద గోల్డ్, వాళ్ళు ఎవరి కోసం బంగారం తాకట్టు పెట్టలేదు. ఇవే అమ్మా. ఒకటి నేను చెప్పాను నాన్న, మిగతాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చెయ్యండి, ట్రై చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు ఒక 28 ఏమో చెప్పినట్టున్నాయి అరౌండ్. ఆ 28 WH క్వశ్చన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రాకపోతే ఇబ్బంది లేదు, మళ్ళీ నేను రేపు చెప్తా. కానీ అన్నీ నేనే చెప్తే మీరు ప్రాక్టీస్ చేస్తారా, మీరు ఆలోచిస్తారా, థింక్ చేస్తారా? సో ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేను చెప్తా రేపు, ఖచ్చితంగా నేను చెప్తాను, మళ్ళీ అన్నీ చెప్తాను మ్యాక్సిమం. ఓకేనా? మీరేం చేయాలా, ఆ మిగతాయి కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా.